దగ్గరికి కూడా అప్పుడప్పుడు వెళ్తుంటారు. ఎవరికాడికైనా ఇప్పుడు నారాయణ గారికి కూడా ప్రజా సమస్యల మీద అర్జీలు ఇచ్చున్నాం, ఇవ్వకుండా లేవు. అసెంబ్లీలో అందరి ముందే ఇచ్చున్నాం. అసెంబ్లీ గ్యాప్ పీరియడ్ వస్తుంది కదా, ఇచ్చాను. పల్లె రఘునారెడ్డి గారికి ఇచ్చున్నాం, కేఈ కృష్ణమూర్తి గారికి ఇచ్చున్నాం, దేవినేని ఉమా గారికి ఇచ్చాను ఇరిగేషన్ బ్రిడ్జీల కోసం, ఇవ్వకుండా లేవు. ఇప్పుడు ఆటో వంశీ ఒక అబ్బాయి ఆటో యాక్సిడెంట్ అయింది నాగరాజు గారు, 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ అబ్బాయికి ఆపరేషన్ జరుగుతుంది. వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. నేను మొత్తం చేయాలంటే సాధ్యం కాదు. 1 లక్ష రూపాయలు నెల జీతం, 1 లక్ష రూపాయలు నేను ఇస్తానమ్మా, నెలకు 5,000 పాటు, నెలకు 5,000 రూపాయలు 20 నెలల పాటు నేను అందిస్తాను. 10 లక్షల రూపాయలు కావాలి, ఎలా చేయాలా మీరే చెప్పండి. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నేను లేగ్గాని రాస్తే 50,000 వస్తాయి, 1,00,000 వస్తాయి, లేదా 25,000 వస్తాయి, రాకుండా కూడా పోవచ్చు. ఇలా ఎట్టైనా చేయాలా. విలేకరుల సమావేశం పెట్టి ఒక అప్పీల్ ఇచ్చాను. నేనే స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుల వద్దకు వెళుతా, సాయం చెప్పని అడుగుతానని చెప్పని నేనే స్వయంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆ రోజు మంత్రి కాదు ఎమ్మెల్సీ, నారాయణ గారు మంత్రి, బేదా రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, నేనే వాళ్ళకి వెళ్ళా, నేనే ఇన్ఛార్జి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఈ సమస్య మీ దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళకు కూడా చేయాలని ఆలోచన ఉంటుంది కదా. ఈ యొక్క ఆరోగ్యకరమైన పోటీలో ఆ కుటుంబం న్యాయం జరగాలని చెప్పని 7 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఆ కుటుంబానికి వచ్చింది. నిధులు కూడా నియోజకవర్గానికి ఏ నియోజకవర్గానికి లేనిదిగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా మీ నియోజకవర్గానికి మీరు ఆశించిన స్థాయిలో నిధులు వస్తుంటాయి, డెవలప్మెంట్ పరంగా కూడా ముందుకు పోతున్నారు. నా శక్తికి మించి మూర్తిగా మన నాగరాజు గారు ఇదేమిటంటే నేను ఆ డిపార్ట్మెంట్స్కి ఏమేమి గ్రాంట్స్ వస్తాయి నేను ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఆ గ్రాంట్లు వచ్చిన తర్వాత విజ్ఞాపనలు ఇస్తూ ఉంటా, ఇచ్చిన తర్వాత ఎస్టిమేషన్లు ఏమంటారు, ఆ ఎస్టిమేషన్లో వేయించుకుంటా, అధికారులతో మాట్లాడి అప్రూవ్ చేయించుకుంటా, టెండర్లు పిలిపించుకుంటాం. పనులు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు రిక్వెస్ట్ చేసి తొందరగా పూర్తి చేయండి. అంటే అడుగడుగునా కూడా నా మానిటరింగ్ ఉంటుంది. 3 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే గెలిచి నెల్లూరు కార్పొరేషన్ ఆఫీస్కి ఒక 250 సార్లు పోయి ఉంటా. అంటే రోజు కార్పొరేషన్ ఆఫీస్కి ఎవరు పోరు, ఎమ్మెల్యేలు కార్పొరేషన్ ఆఫీస్కి ఎవరు పోరు. ఒకే రోజు కార్పొరేషన్ ఆఫీస్కి 3 సార్లు పోయి ఉంటా. ఎంఆర్ ఆఫీస్ తిరుగుతా, ఆర్డీఓ ఆఫీస్ తిరుగుతా. అంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే మన అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలమే, అధికారం లేదు, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని, నాకేమీ చేతరాదు అని తప్పించుకోకుండా ఒక ఎమ్మెల్యేగా నేను వెళితే ఒక ఎంఆర్ఓ కాడికి కూర్చుంటే, ఒక ఆర్ఎంబీ డీ కాడ కూర్చుంటే, కమిషన్ దగ్గర కూర్చుంటే, ఒక ఎమ్మెల్యే వచ్చాడు 4 అడుగుతున్నాడు, ఒకటన్నా చేద్దాం కదా అని ఒక ఆలోచన ఉంటుంది. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఆర్థికంగా స్థితిమంతులు కాదు, మీకు ఎన్నికల ఖర్చు కావచ్చు, ఇతరత్ర ఖర్చులు కావచ్చు, మీ సోదరుడు ఖర్చు పెట్టాల్సిందే, వ్యాపారాలు ఏమీ లేవు. ఇవన్నీ లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా వచ్చే జీతం సొంతానికి వాడుకూడదు, అంతా కూడా దాన ధర్మాలకే వెచ్చిస్తుంటారు అంటారు. మరి మీ జీవనం ఎలా, మొత్తం ఆర్థికంగా రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు ఉండాలి, ప్రతి దానికి కూడా మెయింటెనెన్స్ పెట్టుకోవాలి, అది లేనిది కూడా రాజకీయ నాయకుడు రాణించలేడు. మరి ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ 2 విషయాలు నాగరాజు గారు. నేను ఆర్థికంగా పెద్ద కోటీశ్వరుని కాకుండా నా కుటుంబాన్ని పోషించుకునే శక్తి నాకుంది. అది కూడా 2000 తర్వాత. అంటే నాది మధ్యతరగతి రైతు కుటుంబం. 2000 దాకా చాలా ఇబ్బందులు పడ్డా. 2000 తర్వాత మీకు చెప్పా, నా మంచి స్నేహితులు రియల్ ఎస్టేట్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, కొంత డబ్బులు నేను సంపాదించుకున్నా. తర్వాత కొంత ఈ ఎన్నికల్లో రూపాయి ఖర్చు నాకు కాలే. ఎన్నికల్లో ముందు పాదయాత్ర ఇప్పుడు కానీ ఆ ముందు కానీ కొంత ఖర్చు పెట్టుకున్నా. ఎన్నికల వేళ నాకైతే రూపాయి ఖర్చు కాల. ఎన్నికలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ఒక మాట చెప్పాను, ఈ యొక్క ఎమ్మెల్యే పదవి వల్ల నాకు వస్తున్నటువంటి జీతాన్ని నా సొంతానికి వాడుకోను, 2 ప్రభుత్వం ఇచ్చే గన్మెన్లు నేను తీసుకోను. కారణం ఏంటంటే ఆ గన్మెన్లు వేసుకొని పక్కన తిరుగుతుంటే ఎందుకు ఇబ్బందికరంగా ఉంది నాకే. సాధారణంగా జనాల్లో కలిసిపోవాలా, ఆ గన్మెన్లను పెట్టుకొని వాళ్ళు గన్లు పట్టుకొని మనం ఏదో ప్రత్యేకంలాగా ఇవి ఉండకూడదు అన్నది. అదేవిధంగా నాకు వస్తున్నటువంటి ఆ జీతం ఏదైతే ఉందో ఆర్థికంగా వెనుకబడి బాగా చదువుకునే పిల్లలు ఒక సెక్షన్, అదేవిధంగా శ్మశాన వాటికల హిందూ ముస్లిం క్రైస్తవ తేడా లేకుండా అభివృద్ధి, వాటర్ ప్లాంట్లు, కాన్స్టిట్యున్సీలు ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం, 3,000 రూపాయలు వస్తువులు, అదేవిధంగా రైతులకు ఏడన్నా ఎమర్జెన్సీగా కాలువలు తవ్వాలంటే ఏదైనా సరే అంటే దగ్గర 5 సంవత్సరాలకి 1 కోటి రూపాయలతో జీతం వస్తుంది 5 ఏళ్ళ కలిపి. దాన్ని ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలా, ఖర్చు పెడతా అని ప్రకటించాను. ఆ రకంగానే
పెడుతూ ఉన్నా. ఆ రకంగానే గన్మెన్లను కూడా తీసుకోవాలా. మరో కొత్త పద్ధతి కూడా ఏమిటంటే దేవస్థానాల్లో విఐపి ప్రోటోకాల్ ఉండకూడదని ఫ్లెక్సీలు వ్యతిరేకించారు. దేవస్థానంలో విఐపి ప్రోటోకాల్ని రద్దు చేసుకున్నారు. అన్నీ కూడా ఎందుకు ఇవన్నీ కూడా అంటే ఒక కలరింగ్ ఇవ్వడానిక ఎట్లా